పిల్లలు తప్పులు పెట్టండి. పిల్లలు పిల్లలు ఓయనండి. పిల్లలు ఈరోజు మనము కుక్క ఎముక కథ చెప్పుకుందాం, సరేనా? తస్సు తల్లి, తస్సు తస్సు తల్లి, ఇలా చూడు. కుక్క ఎముక కథ చెప్పుకుందామా? అలాగంట కుక్కకి అలా వెళ్తూ ఉంటే ఒక మాంసం దుకాణం దగ్గరికి వెళ్ళిందంట. వెళ్తే అక్కడ ఏమొచ్చి కుక్కకేమో ఎముక దొరికిందంట. చూడండి, మన మాంసం తింటే దుమ్ములు కొరుకుతాయి కదా మీరు అందరూ టపా టపామని. అలాంటి దుమ్ములు మాంసం దుకాణం దగ్గర మాంసం అమ్ముతారు కదా మనకి, మాంసం దగ్గర ఒక కుక్కకి ఒక దుమ్ము దొరికిందనమాట. దొరికితే ఆ దుమ్ము పట్టుకొని అలా వెళ్ళిపోతుంది తినడానికి. ఎక్కడికి వెళ్ళిపోతుంది చూడండి, మనకి ఏటవతల బిజ్జి ఉంది కదా, మనకి ఏరేది వచ్చేస్తే బిజ్జి చూడండి వెళ్తున్నాం మన అందరినీ. పోలంత వత వచ్చింది మొన్న. అలాంటి బిజ్జి దగ్గరికి వెళ్ళిపోయింది అనమాట. అంటే అక్కడైతే ఎవ్వరూ లేకుండా తను ఒక్కరితే తినడానికి బాగుంటుందని చెప్పేసి వెళ్ళింది అనమాట. వెళ్తే అప్పుడు ఏమైంది, వయసు ఆ కుక్క పాపం ఈ దుమ్ము పట్టుకొని ఆ బిజ్జి మీద కిందని పెద్ద నది ఉందన్నమాట. ఆ బిజ్జి కింద ఏముంది, పెద్ద నది పారుతుంది అనమాట. ఆ నది దగ్గరికి వెళ్ళేసరికి ఏమైంది, కుక్క ఇలా దుమ్ము నోట్లో పెట్టుకొని తింటుంది అనమాట. తింటూ ఉంటే అప్పుడు ఏమైంది, ఆ కుక్క అందులోని ఒక ఎముకని ఇంకొక మంచి చూడండి, మన అద్దలో మన మొహం కనబడుతుందా, అలాగే నీటిలో కూడా మన మొహం కనిపిస్తుంది కదా మనకి. ఏంటో చూడండి, మనం వెళ్తుంటే మన మొహం మనకు కనబడుతుందా, అలాగే కుక్క కూడా అక్కడ వేరే కుక్క ఉన్నట్టు దుమ్మేమొచ్చి ఆ కుక్క తినేస్తున్నట్టు అనుకొని ఏం చేసింది, ఆ కుక్కని గడిచేద్దామని చెప్పి ఈ నోట్లో మాంసం ముక్కు ఉంది కదా, దుమ్ము ఉంది కదా కుక్కకి, అప్పుడు నడిచిందంట. ఇలా నడిచింది, నడిచిందంట. అని అర్థసరికి ఏమైంది, ఈ నోట్లో ఉన్న ఎముక కాస్త నీటిలో పడిపోయింది అనమాట. పడిపోతే పాపం కుక్క కష్టపడి తెచ్చుకుంది కదా తిందామని, తినలేకపోయింది కదా, ఈ దుమ్మేమో ఏట్లో పడిపోయింది కదా. అయ్యో నేను కష్టపడి తెచ్చుకున్నానే, నేను వేరే కుక్క ఉందనుకొని ఆ కుక్కను చూసి అరిచాను, నా రూపాన్ని చూసి నేనే అరిచాను. అందువల్ల నా నోట్లో ఉన్న ఎముక కాస్త ఏమైపోయింది, నీటిలో పడిపోయింది అని పాపం. చూడండి, మనకి ఎవరైనా కింద పడిపోతే మనం బాధపడతాం కదా, మట్టిలో పడిపోతేనే నువ్వు చూడండి నీటిలో పడిపోయింది. ఎందులో పడిపోయిందమ్మా, నీటిలో పడిపోయింది. చూడండి, మనం తినేది ఏదో పడిపోతే మనం బాధపడతాం కదా, అయ్యో కింద పడిపోయిందని. అలాగే కుక్క కూడా కింద పడిపోయిందని బాధపడింది అనమాట. ఏం పడిపోయింది, కుక్క నోట్లో ఉన్న ఎముక నీటిలో పడిపోయింది. ఎందులో పడిపోయిందమ్మా, అఖిలు నీటిలో పడిపోయింది. నీటిలో పడిపోయిందా, మరి కుక్క నోట్లో పడిపోయింది కదా, మరి అందుకోసం కుక్క ఏం చేసింది, అయ్యో నా నోట్లో ఎముక పడిపోయిందని బాధపడింది అనమాట. ఏమైంది, బాధపడింది. అందుకోసమని మనము ఎవరిని అత్యాశకి పోకూడదు అనమాట. అర్థమైందా? ఇదేం కదా, కుక్క